ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా భక్తలోకానికి అందిస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతము. తాళ్లపాక అన్నమాచార్యుల వారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదదాసుడై శరణాగతుడై ఆ పాదారవింద మకరంద రసాన్ని భవిష్యత్తరాలకు పంచిపెట్టారు. పద కవితా పితామహుడు విభవాంచితుడు అన్నమయ్య అభ్యుదయ పరంపరలు సెలగా పూజలు చేసెను వెంకటేశ్వరున్ సదమల కీర్తన కుసుమ సార సుగంధి ప్రసేచనంబులన్ విదిత వివేచనా కలిత విశ్వసుఖప్రద వాగ్విభూతితో. ఆ అన్నమయ్య యొక్క వాగ్విభూతి, ఆ పలుకులే ఐశ్వర్యంగా, జ్ఞాన సంపదగా, భక్తి జ్ఞాన సుగంధాలని మనకు పంచిపెట్టాడు అన్నమాచార్యుల వారు. ఆ జ్ఞాన సుగంధాలని, ఆ భక్తి పరిమళాలని ఆస్వాదించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దివ్యమంగళమూర్తి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆ ఆనంద నిలయవాసుని శ్రీనివాసుని పాదారవిందాలు మనమంతా కూడా ఆశ్రయించాలి. అలా ఆశ్రయించే సంస్కారాన్ని మనకు ప్రసాదించడానికే అన్నమయ్య 32,000 కీర్తనలు పలికాడు. ఆ కీర్తనల్లో సందేశాత్మకమైనటువంటి ఏ మహత్తర కీర్తన ఎంపిక చేసుకున్నారో కమలదీప్తి గారు అందరికీ సుపరిచితులు. వారికి పరమాత్మ అద్భుతమైనటువంటి సంగీత ప్రతిభా విశేషాన్ని ప్రసాదించారు. ఆ గాత్ర సౌలభ్యాన్ని మాధుర్యాన్ని కూడా పరమాత్మకు అంకితం చేస్తూ ఇప్పుడు ఆమె ఏ కీర్తన ఎంచుకున్నారో ఆ కీర్తన గానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరి నెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరి నెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరి నెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూతదయా నిధియగువాడే అరుదైన భూతదయా నిధియగువాడే. పరులు తనేయని భావించువాడు అరుదైన భూతదయా నిధియగువాడే. పరులు తనేయని భావించువాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాకడే హరి నెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడే ధర్మ తత్పరత బుద్ధి తగిలినవాడు. నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడే ధర్మ తత్పరత బుద్ధి తగిలినవాడు. కర్మ మార్గములు తడవని వాడే మర్మమై హరిభక్తి మరవని వాడు. కర్మ మార్గములు తడవని వాడే మర్మమై హరిభక్తి మరవని వాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి
ఆకడనాతడే హరినెరిగినవాడు ఏ కులజుడేమి ఎవడైననేమి. జగతిపై హితముగా చరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. జగతిపై హితముగా చరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. తెగి సకలము ఆత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశుదాసుడైన వాడు. తెగి సకలము తెలిసిన వాడే తగిలి వెంకటేశుదాసుడైన వాడు. ఏ కులజుడేమి ఎవడైననేమి. ఆకడనాతడే హరినెరిగినవాడు ఏ కులజుడేమి ఎవడైననేమి. తాళ్లపాక అన్నమాచారుల వారు కులతత్వాన్ని నిరసిస్తూ సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఈ కుల జాడ్యము, ఇది అజ్ఞానము అనే భావనతో చాలా కీర్తనలు చెప్పారు. అటువంటి కీర్తనలలో చాలా ప్రసన్నమైనటువంటి కీర్తన ఇప్పుడు కమలదీప్తి గారు గానం చేసినటువంటి ఆ కీర్తన. వారు ఎంచుకున్నటువంటి రాగము, ఆ రాగాన్ని వారు ప్రస్తరించినటువంటి తీరు, ఆ గాత్ర మాధుర్యాన్ని కూడా గువాడింపజేస్తూ గొప్పగా పాడారు కమలదీప్తి గారు. అన్నమాచార్యుల వారి అంతరంగాన్ని కూడా ఒకసారి ఆమె ఆవిష్కరించి చూపించినట్టయింది ఆ గానంతో. అందరికీ ప్రబోధించాడు అన్నమయ్య. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు. భగవత్తత్వాన్ని ఆకళింపు చేసుకొని చీమ దగ్గర నుంచి కూడా బ్రహ్మ వరకు కూడా ఆ పరమాత్మ ప్రసాదించినటువంటి చైతన్యమే సంస్కారబంధురంగా ప్రకాశిస్తూ ఉందని, అది అందరికీ పరమాత్మ అనుగ్రహించి ఉన్నాడని, ఇక్కడ ఈ కులాల ప్రస్తావన అవసరం లేదని పరనింద చేయనివాడు, ధర్మతత్పరుడైనటువంటి వాడు. ధర్మం అంటే ఏమిటి? ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని మనం చదువుకుంటున్నాం విష్ణు సహస్రనామాలలో. అలా సదాచార ప్రభవమైనటువంటి ఒక సత్శీలం కలిగి ఆ సత్శీలంతో సత్ప్రవర్తనతో పరమాత్మను ఆశ్రయించినటువంటి వాడికి పరనింద చేసే పని లేదు, ఆత్మస్తుతి చేసుకునే పని లేదు. సత్యం తెలిసినవాడు, సకలము ఎరిగి పరమాత్మను మనస్సులో చూచినటువంటి వాడు. అంటే అంతర్ముఖీనమైనటువంటి సంస్కారం అలవడిన తర్వాత మనం కేవలం బహిర్ముఖీనమైన సంస్కారంతోనే సమాజాన్ని చూస్తున్నాం, చంచలించిపోతున్నాం. అలా కాదు. కంటికి కనిపించే జగత్తులో ఎన్ని గమ్మత్తులు ఉన్నాయో అంతకు మించినటువంటి గమ్మత్తులు, చమత్కారాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు అంతరంగంలో ఉన్నాయి. అదే జ్ఞానం. ఆ జ్ఞానగంధాన్ని ఆస్వాదించే సంస్కారం కలిగిన తర్వాత కులంతో అసలు పనేముంది? భాగవతం ఏం చెప్తూ ఉంది? యవన వ్యాధ హుళింద హోణ కష కంకాభీర చండాల సంభవులున్ తక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠుల డాసి శుద్ధతనులై కళ్యాణులై ఉందురు అయ్యవికారున్ ప్రభవిష్ణు నాదు మదిలో అశ్రాంతమును మృక్కెదన్నని పోతన్న గారు ఆ వ్యాస భగవానుని భావాన్ని ఇంకా విశదీకరించి అందులో చెప్పారు. యవన వ్యాధ పుళింద హోణ కష కంకాభీర చండాల సంభవులున్, ఇవన్నీ ఏమీ లేదు, భాగవత శ్రేష్టమైనటువంటి సంస్కారమే శాశ్వతము అని చెప్పాడు. కాబట్టి ఆ భావన మనకు కలిగినప్పుడు కళ అంటే ఆనందం, జ్యోతి. సకల బ్రహ్మ ప్రార్థనము చేసి అంటారు తిక్కన్న గారు. సకల బ్రహ్మ ప్రార్థనము అంటే ఆ దీప్తిమన్మూర్తి అయినటువంటి పరమాత్మ తేజో విరాజమైనటువంటి ప్రకాశాన్ని దర్శించి ఈ భారత రచనకు నేను పూనుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆ వెలుగు కనిపించకపోతే రచన చేయలేరు. అదే అన్నమయ్య సకలము తెలిసిన వాడని చివరి చరణంలో అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడు ఆ మాట.
ఆ దీప్తిని చూచినవాడు, అనుభవించినవాడు ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని తప్పకుండా పొంది అన్నమయ్య కూడా తన 16వ ఏటనే దేవదేవుని యొక్క సగుణమూర్తిని సాక్షాత్కరింప చేసుకున్నటువంటి మహాయోగి కాబట్టి ఆయన పలికిన పలుకులు అమృత వాక్కులు అవి ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినిరిగినవాడు. కాబట్టి ఆ అంతర్యాన్ని బాగా వ్యక్తీకరిస్తూ మనోజ్ఞమైనటువంటి ఆ కీర్తన కమలదీప్తి గారు గానం చేశారు. ఆ కీర్తనలో ఉన్న సారాంశంపై లలితారాణి గారు ఎలా స్పందిస్తారో వారి విశ్లేషణ కూడా మనం తెలుసుకుందాం. గురుగారు, నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఈ విషయం చెప్పింది, ఎవరైతే చంచలం లేకుండా ఉంటారో మీరు చెప్పిన దానికి ఆధారంగా, చంచలం హి మనకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని గీతాచార్యుడు వాడు చెప్పినది నాకు ఒకసారి స్మరణకు వచ్చింది. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా మనస్సంతా కూడా చంచలం లేకుండా కిన్నెర కిరాత పురుషులందరూ కూడా భాగవతాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత మన శ్రీశుక బ్రహ్మ దగ్గర విన్న తర్వాత పరీక్షిత్ గారు అందులో చెప్పిన స్పష్టత ఏమిటనంటే, ఎవ్వరు కూడా చంచలం లేకుండా భగవంతుడి యొక్క ఆత్మను, అంటే కులం మతం ఏమి కూడా లేకుండా ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వారే గొప్పవారు అని అంటున్నారు. అవును కదా గురుగారు? యథార్థం అది. ఎందుకంటే కృష్ణ భగవానుడే చెప్పాడు కదా, మనస్సు యొక్క చాంచల్యాన్ని నిరోధించడం ఎలాగా, ఇది ప్రమాధి బలవదృఢం అని అన్నాడు అర్జునుడు. చెప్పాడు కృష్ణుడు, మనస్సు యొక్క చాంచల్యాన్ని నిరోధించడం అన్నది అసాధ్యం కాదు, కష్టసాధ్యం కావచ్చు అంతే. ఆ కష్టం కూడా ఇష్టపడినప్పుడు కష్టం కాదు. కాబట్టి మనస్సులో ఉన్న చాంచల్యభూయిష్టమైనటువంటి సంస్కారం ఎలా వెళ్ళిపోతుందంటే, ఇటువంటి కీర్తనల్లో ఉన్న ఆ సారాంశాన్ని ఆస్వాదిస్తూ మనస్సు నిమగ్నమైపోయింది అనుకోండి, ఒక శ్లోకం పైనో పద్యం పైనో స్తోత్రం పైనో ఇటువంటి సంకీర్తన పైన నిమగ్నమైనప్పుడు, ఆ గానాన్ని ఆలకిస్తున్నప్పుడు గానం యొక్క పరమార్థమే అది. వసురువేత్తి శిశురువేత్తి అని పెద్దలు ఎందుకన్నారంటే, ఇటువంటి వాడినే కట్టిపడేస్తుంది ఆ గానం అన్నది. అందుకే సరస్వత్యా స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యదాలోచనామృతం. ఆపాత మధురమైనటువంటి ఈ సంగీతం నుంచి ఆలోచనామృతాన్ని సృష్టింపజేశాడు అన్నమాచార్యుల వారు. అలా ఆలోచనామృతం సృష్టింపజేసి ఇటువంటి మంచి ఆలోచనలు ఏర్చి కూర్చారు. ఈ ఆలోచనలను తీసుకుని స్వామి పాదాల దగ్గర పెట్టారు, నివేదనగా పెట్టి అయ్యా ఆ నివేదన వల్ల మళ్ళా భక్తులకు అనుగ్రహించారు. అదే మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు చెప్పినట్టు చంచలమైన మనస్సు నిరోధించడం అన్నది ఇష్టపడి కష్టపడేవాడికి సులభమే. అన్నమయ్య కూడా అదే చెప్పాడు. అదేవిధంగా ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఇది కూడా గీతాచార్యులు వారు చెప్పారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యాద్యా కర్తన్యాం అవ్యయం. ఇది కూడా స్పష్టంగా గీతాచార్యుల వారు చెప్పారు. నేనే ఇచ్చానయ్యా కులాలు మతాలు అని అనుకుంటున్నారు మీరు, అవంతా లేవు అని చెప్పాడు. ఇది కూడా వాళ్ళ గుణకర్మ విభాగాలను బట్టి అవి పరిగణించారు తప్ప అది కేవలం లౌకిక వ్యవహారం కోసం ఉన్నటువంటి అంశమే కానీ జ్ఞానదృష్టి చూస్తే అది యథార్థం కాదు అని పరమాత్మ స్పష్టీకరించి చెప్పాడు. ఎందరో మహాకవులు కూడా చెప్పారు. మనకు ఆ సంస్కారం లేదు కాబట్టే పామునకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉరికిపొడు జబ్బు కలదు వీడున్న చోట అని ఆ అస్పృశ్యతను గురించి మహాకవి జాషువా చెప్తూ అద్భుత ఈ కులతత్వాన్ని పరిగణిస్తున్నాం కాబట్టే అస్పృశ్యత ఇట్లా భావాలన్నీ కూడా మనలోకి వచ్చినాయి. కాబట్టి అవి రాకూడదు, అవి మంచిది కాదు, ఆ భ్రాంతి వదిలిపెట్టండి అని చెప్పడానికే కృష్ణదేవరాయల వారు దాసరి కథ చెప్పారు. జాషువా మహాకవి కూడా ఆ కావ్యంలో గంభీరంలో అలా వర్ణించారు. చిక్కిన కాసుచే తనివిజెందు అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కెడు బువ్వలో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్ దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న అరుంధతీసుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకున్ కడగొట్టు బిడ్డడై. తల్లికి కడగొట్టు బిడ్డపై ఎక్కువ మమకారం ఉంటుంది,
అలాగా పంచముడైనటువంటి వాడు కడగొట్టు బిడ్డగా భావిస్తే భారతమాతకి ఇంకా వాడిపై అనురాగం కలగాలి కదా, అనుబంధం కలగాలి కదా, మరి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు వాడు అంటాడు. అంటే అటువంటి మహాకవులు చెప్పిన భావపరంపరలకన్నీ కూడా నేపథ్యం అన్నమాచార్య వారు వర్ణించినటువంటి ఇటువంటి కీర్తనలే. ఏ కులజుడైననేమి ఎవడైననేమి పరనింద చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కాబట్టి ముందు మనల్ని మనం ఆత్మ అవలోకనం చేసుకోవాలి, మన ఆత్మ సమీక్ష మనం చేసుకోవాలి, ఆత్మ సంస్కారాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ఇతరులను విమర్శిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? అది ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంది సమాజంలో. అది మంచిది కాదు, అది ఒక మానసిక జాడ్యము. అది వదిలిపెట్టి, ఈ కులాల ప్రసక్తి వదిలిపెట్టి అందరూ సకల కళాస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క ప్రకాశాన్ని, వెలుగును తెలుసుకోండి, ఆ వెలుగులో లీనం కండి, ఆ వెలుగును అనుభవించండి అని అన్నమాచార్య వారు నొక్కి వక్కాణిస్తున్నారు ఈ సంకీర్తనలో. ఆ చివరి చరణం ఒకసారి మళ్ళీ పాడమ్మా. జగతిపై హితముగా చరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. జగతిపై హితముగా చరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. సకలము ఆత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశుదాసుడైన వాడు. ఏ కులజుడేమి ఎవడైననేమి. బరువు ఎంత బరువు ఉంటుందంటే అన్నమయ్య ప్రయోగిస్తే, తెగి అంటే అన్నిటినీ తెంపి ఆలోచిస్తే ఈ చాంచల్యభూయిష్టమైనటువంటి ఈ మనోవేదన అంతా కూడా త్రెంచివేసి, మరొక చోట త్రెంచివేసి మనసు తాను తెలిసేటి వారికి కూడా అంటాడు. అలా పూర్తిగా ఇవన్నీ నిర్మూలించి మనస్సులో ఒక్కసారి పరమాత్మ వెలుగును భావన చేయగలిగారు. భగవద్గీత ఒక్కసారి స్మరించుకుందాం. ఇక్కడ సర్వభూతస్తదాత్మానం సర్వభూతాని చాత్మనే ఈశతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ఈ భగవద్గీతను కూడా చదివిన తర్వాతే రాశారా? అంతే, ఆయన అన్నీ చదివి ఉంటాడు కదా. అన్నమయ్య సంకీర్తనలంటే శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంభులై, యతి లోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై, నుతులై. అది కదా. కాబట్టి ఆయన సకల శాస్త్ర పారంగతుడు అన్నమయ్య. అందుకనే రామాయణం కూడా ఒకసారి గుర్తొస్తుంది. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి ఆచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. అది త్రేతాయుగంలో పరమాత్మ చేసినటువంటి అభయప్రదానం. అలా యోగక్షేమం వహామ్యహం అని కూడా ద్వాపరయుగంలో ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ పరమాత్మ చేసినటువంటి త్రేతాయుగంలో చేసిన ప్రతిజ్ఞ కానీ, ద్వాపరయుగంలో చేసిన ప్రతిజ్ఞ కానీ కలియుగంలో కూడా యథార్థం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అనుకుంటాం ఏదో మనం చేసే తప్పులు ఎవరికి కనిపించడం లేదులే, మనం చేసే పంచభూతాలు చూస్తూ ఉంటాయి, కర్మసాక్షి సూర్యుడు చూస్తూ ఉంటాడు, చంద్రుడు చూస్తూ ఉంటాడు, అష్టదిక్పాలకులు చెప్తున్నారు, వాంగ్మయం చెప్తూ ఉంది కదా. ఇవన్నీ సృష్టించిన వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ మనస్సులోనే ఉన్నాడు. భీముడు, అందుకే భీముడు అనే కులాలుడు ఆయన యొక్క మట్టి పాత్ర ఇప్పటికీ కూడా మన స్వామివారి ఆలయంలో మొట్టమొదట ప్రథమ పూజను అందుకుంటోంది. పొడ్డు అంటే కుమ్మరదాసుడైన కురువర్తి నంబి అని చెప్పాడు కదా అన్నమాచార్య వారు. కాబట్టి తొండమాన్ చక్రవర్తి అర్చించినటువంటి బంగారు తులసీ దళాల కంటే కూడా కురువనంబి ఇచ్చినటువంటి మట్టితో చేసిన తులసీ దళాలే ఆ స్వామికి ప్రీతిపాత్రముడైనాయి. అలాగా రాజరాజు దుర్యోధనుడు షడ్రసోపేతమైనటువంటి విందు ఏర్పాటు చేసిన విదురుని యొక్క విందుకే వచ్చాడు ఆయన. అలా కుచేరుని అటుకులకే ఆనందించాడు. అలా పరమాత్మకు భక్తి పారవశ్యంతో కూడినటువంటి జ్ఞాన సంస్కారాన్ని చూస్తున్నాడు కానీ వాడు ఏ కులము, వాడు ఏమి అవిని ఆ నేపథ్యాన్ని చూడడం లేదు అని ఎంతో మనోజ్ఞంగా వర్ణించాడు అన్నమాచార్య వారు ఆ కీర్తనలో. ఒక పరమభాగవతోత్తముడైనటువంటి జ్ఞాని, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీకాదులతో సమానమైనటువంటి భాగవత సంస్కారం కలిగినటువంటి జ్ఞాని ఎవరైనా ఉంటే వాడికి ఎన్ని సద్గుణగణాలు ఉంటాయో, ప్రహ్లాదునిలాగా సద్గుణంబులల్లో సంఘంబులై వచ్చి ఆయనలో కలిసిపోయి అంటాడు పోతన్న గారు. అలా ఆ సద్గుణాలు ఎన్నుంటాయో అన్ని గుణాలని వర్ణించారు అందులో తాళపాక అన్నమాచార్యుల వారు.
కాబట్టి ఆ గుణగణాలు అన్నీ కాకపోయినా మన సంస్కారం కొద్దీ అందులో కొన్నైనా మనం అలవర్చుకోగలిగితే తప్పకుండా ఆ అన్నమయ్య గమ్యమానంగా భావించినటువంటి ఆ దేవదేవుని యొక్క పవిత్ర సన్నిధిని మనం కూడా చేరుకోగలము. ఇది కూడా పోతన్నది ఒకసారి గుర్తొస్తోంది నాకు, మీరందరూ చదివినట్టు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు మందాకిని వీచికలతో రాయంచరునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకం మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోధర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేయగలరు వినూత గుణశీల మాటలు వేయినేలా. ఇది స్పష్టంగా చెప్పాడు. దాస్యం చెయ్యండి, భగవంతుడికి దాస్యం చేస్తేనే అతనే మొత్తం అంతా ఉన్నారు, ఇంకేమీ లేదు ప్రపంచం అంతా అని మనకు పోతనాచార్య. ఒక్కసారి పరమాత్మకు అంకితమైనటువంటి మనఃప్రవృత్తి కలిగిన తరువాత వారు ఆ పరమాత్మ యొక్క ధ్యానయోగం నుంచి విడివడి బయట రాలేరు. ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యా ధ్రువ, వీళ్ళంతా కూడా అలా ఆ పరమాత్మ పాదార విందాలు ఆశ్రయించిన వారు. మహాభారతం యొక్క వ్యాఖ్యానం చెప్పే పెద్దలు కూడా ద్రౌపదీదేవి అంతరంగం ఎప్పుడూ శ్రీకృష్ణ భగవానుని పాదార విందాలకు అంకితమై ఉంది కాబట్టి ఆమె ఆపత్కాలంలో భర్తలు కూడా నిరాశ్రయులైపోయి ఏమీ చేయలేని స్థితిలో ఉంటే కృష్ణ భగవానుని ఆశ్రయించింది, ఆమెను రక్షించాడు పరమాత్మ. అయితే ధర్మరాజు కూడా భాగవతోత్తముడే కానీ ఆ కపటద్యోతం చేసే సమయంలో ఆయన పరమాత్మను స్మరించలేదు. నేను గెలవగలను లేదు సులభంగా అనుకున్నాడు ఆయన. ఆ తాత్కాలికంగా కొంత భగవన్నామాన్ని విస్మరించాడు, అదే చెప్పారు. కృష్ణ భగవానుడు అక్కడే కదా కాబట్టి నన్ను తలుచుకోలేదే నువ్వు అని ఆ తల్లి స్మరించింది కాబట్టి వచ్చాడు, రక్షించాడు. అందుకే పరమాత్మను ఆర్తత్రాణపరాయణుడు అన్నారు. ఆర్తితో ఎవడు ఆశ్రయిస్తూ ఉన్నాడో ఆ పరమాత్మ వాడిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆర్తి, ప్రపన్నత, దైన్యము ఈ సంకీర్తనలో అన్నమయ్య అద్భుతంగా ప్రతిపాదించినాడు. భాగవతాదుల్లో రామాయణాదుల్లో కూడా విభీషణుడు కూడా వచ్చి ఆర్తితోనే ఆశ్రయించాడు. సుగ్రీవుడు ఆపత్కాలంలోనే ఆశ్రయించాడు, అన్నగారితో ఆపదలు తట్టుకోలేక వచ్చి ఆశ్రయించాడు. అలా ఆర్తితో ఆశ్రయించినటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళకి ఇతరేతరమైనటువంటి ఏ చాంచల్యాలు లేవు. ఆ పరమాత్మను నమ్ముకున్న తర్వాత ఒకసారి అంతే లీనమైపోయారు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క నామ సంకీర్తన పారవస్యంలో మునిగి తేలుతున్నటువంటి భాగవతోత్తములకు ఈ లౌకికమైనటువంటి ఏ భావ పరంపరలు దరి చేరవిక. అటువంటి భాగవత సంస్కారాన్ని మనసులో అలవర్చుకోవడానికే ముందు మనలో ఈ దుష్ట సంస్కారాలని వెళ్ళిపోవాలి. కులభావన, ఇంకేదో భ్రాంతి, ప్రాంతీయ భావనలు, ఈ తరతమ భేదాలన్నీ కూడా మర్చిపోయి ఏకాగ్రతాబంధురమైనటువంటి యోగ భావనతో ఆ పరమాత్మను ఆశ్రయించిన వానికి సకలము తెలిసినటువంటి వాడు వాడే నిజమైనటువంటి జ్ఞాని అని అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఈ సంకీర్తనలో ప్రతిపాదించారు. ఇంత మహత్తర సారాంశం కలిగినటువంటి సందేశాన్ని ఒక అమృత కలశంగా మనకు అందించినటువంటి ఈ కీర్తన ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి అని రాగబంధురంగా శిల్పకల్పనంగా ఆలపించారు మన కమలదీప్తి గారు. లలితారాణి గారు కూడా మంచి విశ్లేషణ అందించారు. మధ్య మధ్యలో శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి భగవద్గీత ప్రబోధంలో ఉండే అంశాలు, ఇందుకు సంబంధించిన అంశాలని చక్కగా వారు ప్రతిపాదించడంలో, సంయోజనం చేయడంలో మంచి గోష్ఠి ఆవిష్కరింపబడింది. మరొక్క మహత్తర సంకీర్తనతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.